పార్ట్ 2 మూవీలో వచ్చి టీజర్ అయితే వచ్చింది బియా. టీజర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. దీన్ని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. అదే కాకుండా ఈ మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే బయటకు వచ్చాయి. వాటి గురించి చక్కచక్క మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ మూవీ షూటింగ్ అనమాట ఇంకా కంప్లీట్ కాలేదు. అదే కాకుండా దీంట్లో మన ఎన్టీఆర్ 2 వేరియేషన్లో అయితే కనబడతాడు. ఒకటనమాట గతంలో ఉన్న ఎన్టీఆర్ అంటే హీరోగా ఉన్న ఎన్టీఆర్, తర్వాత యాంటీ హీరోగా ఎలా మారాడు అనేది అయితే చూపిస్తారు. అదే కాకుండా ఎన్టీఆర్ ఎంట్రీ మాత్రం సముద్రంలో అయితే ఉండబోతుంది, ఒక షిప్ లో. అది కూడా చాలా బాంబులతో. అంటే ఈ టీజర్ లోనే చూసాం మనం. ఆ టీజర్ లో అనమాట బాంబులు ఎంట్రీ అయితే ఉంటుందంట మన ఎన్టీఆర్ కి. వేరే లెవెల్ అయితే ఉంటుంది. ఈ మూవీకి అదే హైలైట్ అంట. అదే కాకుండా దీంట్లో హృతిక్ రోషన్ కి అలాగే ఎన్టీఆర్ కి ఫేస్ ఆఫ్ సీన్లు అయితే ఉంటాయంట. ఆ ఫేస్ ఆఫ్ సీన్లు వచ్చాక థియేటర్లు దద్దరిల్లుతాయి అనేది చెప్తున్నారు. అదే కాకుండా భయ్య వార్ 2 మూవీలో మొత్తం 6 ఫైట్ సీన్లు అయితే ఉంటాయంట. దాంట్లో క్లైమాక్స్ ఫైట్ అరాచకం అని చెప్పొచ్చు. అయితే దీన్ని చాలా మంది అయితే ట్రోల్ చేస్తున్నారు భయ్య. ఎన్టీఆర్ అయితే హృతిక్ రోషన్ కి సరి సమానంగా లేడు అనేది చెప్తున్నారు. ఒకటి చెప్తాను వినండి భయ్య. రాకీ మూవీలో మన ఎన్టీఆర్ అనే ఏ రకంగా ఉన్నాడు, అప్పుడు బాలీవుడ్ వాళ్ళు తెగ ట్రోల్ చేశారు, అదైతే కన్ఫర్మ్. అయితే అనమాట ఇప్పుడు హృతిక్ రోషన్ ని ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ ఏ రకంగా ఉన్నాడు, ఏ రకంగా మారాడు, కానీ హృతిక్ రోషన్ అనమాట అదే రకంగా ఉన్నాడు. అదే కాకుండా హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కి సరి సమానంగా లేరు అని చాలా మంది చెప్తున్నారు బాలీవుడ్ వాళ్ళే. అదే కాకుండా బాలీవుడ్ వాళ్ళు హృతిక్ రోషన్ ని చాలా ట్రోల్ చేస్తున్నారు. అదే కాకుండా బాలీవుడ్ వాళ్ళు ఏమని చెప్తున్నారు అంటే అసలు వార్ 2 మూవీలో అనమాట ఎన్టీఆర్ హీరోనా లేకపోతే హృతిక్ రోషన్ హీరోనా అని అనమాట అయితే తిడుతున్నారు. అయితే మన టాలీవుడ్ వాళ్ళు ఏమని చెప్తున్నారు అంటే హృతిక్ రోషన్ అనమాట ఏమాత్రం మ్యాచ్ అవ్వలేదు, ఎందుకురా నువ్వు అని ఎన్టీఆర్ అనేది చెప్తున్నారు. టీజర్ లో ఎన్టీఆర్ కి ఒక్క ఎంట్రీ ఉందా మంచిగా అని చెప్తున్నారు. అదే కాకుండా చాలా చోట్ల అనమాట క్లమ్జీగా చూపించారు అని మనోళ్ళు అయితే పచ్చిగా ఎన్టీఆర్ అనేది తిడుతున్నారు భయ్య. అదే కాకుండా ఈ టీజర్ అయితే వచ్చింది. ఈ టీజర్ లో అనమాట ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ కనబడ్డారు, చాలా వేరియేషన్లు అయితే కనబడ్డారు. అయితే దీంట్లో మెయిన్ హైలైట్ ఏంటంటే వాళ్ళిద్దరిని ఫేమస్ చేయకుండా, అంటే వాళ్ళిద్దరిని హైలైట్ చేయకుండా అనమాట కైరా అద్వానీనే హైలైట్ చేస్తున్నారు భయ్య. 2 షకలు మాత్రమే కనిపించింది. ఆ లుక్ తో అనమాట అందరినీ ఆకట్టుకుంది అనమాట. ఆమెనైతే హైలైట్ చేస్తున్నారు అందరూ. ఊళ్ళో ఇలాంటి క్యారెక్టర్ మన ఎన్టీఆర్ అన్న ఎందుకు ఎంచుకున్నాడో తెలుసా? బాలీవుడ్ లో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకోవాలని ఎన్టీఆర్ అన్న ఈ రకంగా అక్కడ 8 రోల్లో అయితే చేస్తున్నాడు. అది అందరికీ అర్థం కావట్లేదు, పిచ్చోళ్ళు. అదే కాకుండా భయ్య దీని వల్ల ఎన్టీఆర్ కి ఎంత బెనిఫిట్ వస్తుందో తెలుసా? అది కూడా అర్థం చేసుకోరు. ఈ 6 ఫైట్ సీన్లు, ఎన్టీఆర్ ఎంట్రీ, హృతిక్ రోషన్ ఫైట్ సీన్, అదే కాకుండా వుల్ఫ్ ఫైట్ సీన్ అయితే ఉంటుందట. వుల్ఫ్ ఫైట్ అనమాట మన ఎన్టీఆర్ అన్నతోనే ఉంటుందట. అవన్నీ కలగలుపుకొని చూస్తుంటే ఈ మూవీ అయితే ఆగస్ట్ అయితే రిలీజ్ అవుతుంది. ఆగస్ట్ నెలలో అనమాట కూలీ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. కూలీ మూవీకి అనమాట బీభత్సంగా దెబ్బపడుతుంది భయ్య. ఎందుకంటే బాలీవుడ్లోనూ మంచి క్రేజ్ ఉంది, టాలీవుడ్లోనే మంచి క్రేజ్ ఉంది. ఎన్టీఆర్ అంటే కేరళ అండ్ తమిళనాడులో కూడా మంచి క్రేజ్ అయితే ఉంది. దాని కారణంగా ఈ మూవీ కూడా చాలా పెద్ద స్పై యూనివర్స్ అని చెప్తున్నారు. దానివల్ల అనమాట కూలీ మూవీ తునాతునగలు అయిపోతుంది. కూలీ మూవీ అనమాట పోస్ట్పోన్ చేసుకుంటే బాగుంటుంది. నాకు తెలిసి భయ్య ఎన్టీఆర్ అనమాట ఈ రకంగా చూపించారు అని మీరే ఫీల్ అవ్వకండి. మూవీలో మాత్రం ఇంకా ఎలివేషన్ ఫైట్ సీన్స్ అయితే ఉన్నాయంట. వాటిని చూసి పిచ్చెక్కిపోతారు. ఇక ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? అదే కాకుండా వార్ 2 మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో డెఫినెట్ కామెంట్ చేయండి ఫ్రెండ్.